హలో, నేను మిసేశ్వరం. తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకి పోలీస్ వ్యవస్థని దగ్గరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ తాజాగా డయల్ 112 అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. నేరుగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇది వ్యవస్థీకృతమై ఉంటుంది. ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో మొత్తం అలర్ట్ అయిపోతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి దీన్ని ట్రయల్ వేశారు. 112 డయల్ అనే దాని మీద ట్రయల్ వేసి ఒకే రోజు తొలి రోజు 4 కేసులు ఇమీడియట్గా మినిట్స్లో పోలీసులు అలర్ట్ అయ్యి ఆ నేరాలని ఆపగలిగారు. ఇప్పటికే 100 ఉంది, అలాగే ప్రమాదాలు జరిగితే 108 ఉంది, 104 ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ 112 స్పెషల్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఈ 112 అనేది క్విక్ రెస్పాన్స్ పోలీసు అయ్యేటువంటి నెంబర్. ఇది మీకు ఏ సమస్య ఉన్నా మీరు 112కి ఫోన్ చేస్తే పోలీసు ఇమీడియట్గా మినిట్స్లో అలర్ట్ అయిపోతారు, మీ ముందు ఉంటారు. ఇది కమాండ్ కంట్రోల్ యొక్క యాక్టివ్నెస్. తెలంగాణ వ్యాప్తంగా, ఒక్క హైదరాబాద్లోనే కదా, హైదరాబాద్లో చాలా ఉన్నాయి, ఉమెన్స్కి సంబంధించి ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. కానీ ఈ 112 అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అలర్ట్నెస్ ఇది. సో దీనికి సంబంధించి తొలి రోజు ఎలా సక్సెస్ అయింది, దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. సో డయల్ 112 కాల్ ద్వారా 24 గంటలు తెలంగాణ అంతటా 4 ప్రధాన నేరాలను అడ్డుకున్నారు. సో నేరం జరగకుండా ఉండడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది. నేరం జరిగిన తర్వాత ఫోన్ చేసేదానికన్నా నేరం జరగకుండా ఉండడానికి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే క్విక్ అలర్ట్ అవుతారు పోలీసు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహించబడే రాష్ట్ర కేంద్రీకృత అత్యవసర వేదిక వేగవంతమైన ప్రతిస్పందనకు నాడీ కేంద్రంగా పనిచేసింది. సో శుక్రవారం అంటే జూన్ 13వ తారీఖున దీన్ని ట్రయల్ చేశారు. తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఇది డయల్ 112 సత్వర స్పందన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రధాన నేరాలను నిరోధించబడ్డాయి. వాటిలో అత్యాచారం, హత్యాయత్నం, లైంగిక వేధింపులు మరియు పిల్లలు తప్పిపోయినటువంటి కేసులు. ఈ నాలుగుటిని నేరాలు జరగకుండా అడ్డుకున్నారు ఈ నెంబర్ కారణంగా. సో ఏంటి ఆ 4 కేసులు అంటే, హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహించబడే రాష్ట్ర కేంద్రీకృత అత్యవసర వేదిక వేగవంతమైనటువంటి ప్రతిస్పందనకు నాడీ కేంద్రంగా పనిచేసింది. అన్ని కీలక అత్యవసర హెల్ప్ లైన్లను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే, ఇప్పటివరకు అన్ని హెల్ప్ లైన్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ డయల్ 112ని రూపొందించారు. ఈ వ్యవస్థని రాష్ట్రంలోని 4 వేర్వేరు ప్రదేశాల్లో వేగవంతమైన చర్యను నిర్ధారిస్తుందని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. సో ఇక్కడ చూడండి, మొదటి కేసులో నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలోని లేబర్ కాలనీలో నుండి తప్పిపోయిన ఒక పిల్లవాడిని సురక్షితంగా గుర్తించి అతని తల్లి సునీతాదేవితో తిరిగి కలిపారు. డయల్ 112కి వెంటనే కాల్ చేయడంతో స్థానిక పోలీసులతో వేగవంతమైనటువంటి సమన్వయం కుదిరింది. ఏదైనా హాని జరగకముందే అధికారులు పిల్లవాడిని గుర్తించగలిగారు. ఇక అది అయిపోయిన వెంటనే అంబర్పేటలో ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను వీడియో తీస్తూ పట్టుబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ మరియు చట్టపరమైన చర్యల కోసం అతన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలోని కేతేపల్లి ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రిని చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించబడినప్పుడు 112కి ఫోన్ చేసి హింసాత్మక గృహ వివాదం హత్యాయత్నంగా మారింది. అత్యవసర హెచ్చరికకు స్పందించిన పోలీసు అధికారులు సకాలంలో ఈ సంఘటనను అడ్డుకున్నారు. తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆయన కాపాడారు. ఇక 4వ కేసు ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో బయటపడింది. అక్కడ ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఫోన్ వచ్చింది. వేగవంతమైనటువంటి జోక్యం ఆ దాడిని నిరోధించింది పోలీసులు, మరియు నిందితుడిని అదుపులో తీస్తున్నారు. తెలంగాణ పోలీసులు పౌరులు ఎటువంటి సంక్షోభాలున్నాయో సంకోచించకుండా, మీకు ఏ సమస్య వచ్చినా అంటారు కదా, సమస్య ఏదైనా జిందా సెల్లిస్ పరిష్కారం అని, అలానే మీకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ పౌరులకి 112కి ఫోన్ చేస్తే కనుక ఇది ఇమీడియట్గా పోలీసులు మీ ముందుకు వస్తారు. దీన్ని ఉపయోగించండి అని చెప్తున్నారు. సకాలంలో ఒకే ఒక్క కాల్ జీవితానికి మరణానికి మధ్య తేడా అని గమనించారు. సో కాబట్టి దీన్ని మీరు కనుక డయల్ చేస్తే
క్విక్ రెస్పాన్స్ పోలీసుల నుంచి ఉంటుంది. తెలంగాణ పోలీసు మీకు ఏ సమస్య వచ్చినా 112కి కాల్ చేయండి. అక్కడి నుంచి క్విక్గా వచ్చి పోలీసులు మిమ్మల్ని ఆదుకుంటారు, నేరాలు జరగకుండా ఆగుతారు. సో జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆరోగ్యం పాడవకముందే జాగ్రత్త పడాలంటారు. అంటే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ముందే జాగ్రత్త పడితే కనుక మనం చికిత్స దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే నేరం జరిగిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఆ నేరానికి సంబంధించిన విచారణ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నేరం జరిగిపోయిన తర్వాత శిక్ష వేస్తారు కోర్టులకు వెళ్ళిన తర్వాత. అది ఎప్పుడుకో సుదీర్ఘకాలం పట్టేటువంటి ప్రక్రియ. కానీ ఇప్పుడు 112 అంటే 112 అనే నెంబర్కి కానీ కాల్ చేస్తే నేరాలను జరగకుండా స్పాట్లో ఆపివేస్తారు పోలీసులు. అలాంటి సిస్టమ్ని ఇప్పుడు తెలంగాణ పోలీసు ప్రవేశపెట్టింది. ఇది ట్రయల్ బేస్లో ఉంది. 13వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇది పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకటి, తెలంగాణ పోలీస్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అమెరికా లాంటి దేశం కూడా తెలంగాణ పోలీసు యొక్క సామర్థ్యాన్ని కొనియాడింది ఒక సందర్భంలో. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మెలానియా వచ్చింది, ట్రంప్ వాళ్ళ కుటుంబం అంతా వచ్చారు. అప్పట్లో ట్రంప్ కుమార్తె వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఇక్కడ స్టే కూడా చేశారు. ఆ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ కానీ, తెలంగాణ పోలీసులు తీసుకున్నటువంటి భద్రతా చర్యలు కానీ ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించే వాళ్ళకి. పైగా తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ పోలీసుల యొక్క సామర్థ్యాన్ని ఏమాత్రం మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు. చాలా పగడ్బందీగా విచారణని చేయటంలో కానీ, కేసులని ఫైండ్ అవుట్ చేయడంలో కానీ నిష్ణాతులు ఉన్నారు. కాకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది పోలీస్ వ్యవస్థలో. ఆ కారణంగా పోలీసు వ్యవస్థ మీద కొంత మచ్చలు ఉన్నాయి. కానీ మామూలుగా అయితే తెలుగు రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి పోలీసులు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎఫిషియన్సీ కలిగినటువంటి పోలీసులు ఉన్నారు మనకి. పోలీసు వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంది. టెక్నాలజీని కూడా అంతే ఉపయోగిస్తారు. టెక్నాలజీని కూడా చాలా వేగంగా ఉపయోగించడంలో కూడా తెలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఒక అడుగు ముందుకు వేసి సింగిల్ నెంబర్ ఇచ్చారు. అన్నీ మిగతా ఇప్పటి వరకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సర్వీస్ చేయడానికి, నేరాలను అదుపు చేయడానికి, లేదా నేరాలు జరిగినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడానికి, వాటన్నిటినీ ఒకే చోటుకి తీసుకొచ్చి దాన్ని వ్యవస్థీకృతం చేసేసి, సెంట్రలైజ్ చేసి, కేంద్రీకృతం చేసేసి ఒక నెంబర్ని ఇచ్చారు. ఆ నెంబర్కి కనుక మీరు డైల్ చేస్తే ఏ సమస్యనైనా ఇమీడియట్గా పోలీసులు పరిష్కరించడంతో పాటు, ఒకవేళ మీరు ఏదైనా ప్రమాదంలో ఉంటే ప్రమాదానికి గురి కాకుండా ఇమీడియట్గా వాళ్ళు అడ్డుకుంటారు, ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అవుతారు. సో కాబట్టి మీరు 112కి ఒకసారి కాల్ చేసి చూడండి. ఒకవేళ సమస్య ఉంటే దాని రెస్పాన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.